బేసిక్ బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే నివాసంతో పాటుగా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 40 మంది అధికారుల బృందం ఏకకాలంలో తనిఖీలు చేస్తుంది. ఇప్పటివరకు పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్రమ మైనింగ్, పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 40 మంది అధికారుల బృందం ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. ఇప్పటివరకు పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్, పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెల్లవారుజాము నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధు, అదేవిధంగా అల్లుడు ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున ఏకకాలంలో 3 నివాసాలకు 3 బృందాలుగా చేరుకున్నారు ఈడీ అధికారులు. మొదట వాళ్ళని 3 చోట్ల కూడా ఈడీ అధికారులను లోన్కి రానియలేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని లోపలికి రానియలేదు. వాళ్ళతో వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. మైపాల్ రెడ్డి సోదరుడి నివాసం వద్ద దాదాపుగా ఒక అరగంట పాటు వాళ్ళు బయటనే వెయిట్ చేశారు. ఈడీ ఎట్టి పరిస్థితిలో లోపలికి అనుమతించేది లేదు అని చెప్పేసి మైపాల్ రెడ్డి సోదరుడు మధు చెప్పడంతో అప్పటికి ఈడీ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఫోర్సును తీసుకొని వచ్చి బలవంతంగా వాళ్ళు లోపలికి వెళ్ళారు. దాదాపుగా 8 గంటలుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మధు నివాసంతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే నివాసంలో కూడా ఈ విస్తృతంగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మైపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు మైనింగ్ బిజినెస్ చేస్తున్నారు ఆయన సోదరులు. ముఖ్యంగా పటాన్చెరు ఏరియాలో ఆయనకు 3 స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒట్టినాగులపల్లిలో కూడా మొత్తం కూడా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయన 4 చోట్ల ఆయన మైనింగ్ చేస్తున్నారు. ఇక లగ్డారంకి సంబంధించి చాలా వివాదాస్పదంగా ఉంది. దాదాపు అక్కడ తీవ్రమైనటువంటి పొల్యూషన్ ఉంది. అక్కడ ఎటువంటి నిబంధనలు పాటించట్లేదు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు దాన్ని క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. అయినప్పటికీ క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు వాటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్కడ మైనింగ్ చేశారు. దానికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఆ మైనింగ్ కొద్ది రోజుల క్రితం ఇటు జిల్లా యంత్రాంగం అక్కడికి వెళ్ళి అన్ని పరిశీలించి అసలు వాళ్ళకు ఏ మేరకు అనుమతులు ఇచ్చారు, ఎంతవరకు అక్కడ మైనింగ్ చేశారు అన్న అంశాలని పరిగణలోకి తీసుకొని దాన్ని క్లోజ్ చేశారు. దానిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జైలుకు వెళ్ళి ఈ మధ్య కాలంలోనే బెయిల్పై కూడా బయటకు వచ్చాడు. ఇక ఇటు మైనింగ్ అధికారులు ఆయనకు 300 కోట్ల రూపాయలకు పైగా ఫైన్ కూడా విధించారు. దానికి కొంత సమయం కూడా ఇచ్చారు. మైపాల్ రెడ్డి ఈ అంశంకు సంబంధించి కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే సోదరులు చేస్తున్నటువంటి మైనింగ్పై ఈడీకి గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల క్రమంలో రంగంలోకి దిగినటువంటి ఈడీ ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆయన ఇంట్లో సోదాలు అయితే కొనసాగిస్తుంది. ఈ సోదాల్లో ఇప్పటివరకు అంటే కొంత మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. అంటే అక్రమంగా మైనింగ్ చేస్తే వచ్చినటువంటి డబ్బులన్నింటినీ ఎక్కడికి తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, వీటినన్నింటిని కూడా ఈడీ ఆరా తీస్తుంది. మైపాల్ రెడ్డికి సంబంధించి ఆయన మొత్తం కూడా 4 మైన్లలో ఆయన కుమారుడు కూడా ఒక మైన్ నిర్వహిస్తున్నాడు. పెద్దగంజాల దగ్గర ఉన్న మైన్ని ఆయన కుమారుడి పేరు మీద ఉంది. లగ్డారంలో ఉంది సంతోష్ స్టోన్ క్రషర్ అనే అక్కడ నడుస్తుంది. వట్టినాగులపల్లి
అదేవిధంగా ఇంకొకటి హత్నూరా మండలం గుండ్ల మాచినూరు, ఈ 4 చోట్ల ఆయనకు సంబంధించినటువంటి స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికంటే కూడా ఎక్కువగా మైన్ చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అక్రమంగా చేసినటువంటి మైనింగ్లో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఆయన ఇతర మార్గాల్లో రకరకాలుగా బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారనేది ఈడీకి ఉన్నటువంటి సమాచారం. ఆ మేరకే ఈరోజు తనిఖీలు చేపట్టింది. 3 చోట్ల కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించలేదు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు కూడా సీజ్ చేశారని చెప్పేసి చెప్తుంది. సెక్యూరిటీని కూడా అక్కడే ఉంచారు. వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్లు ఈడీ అధికారులు అయితే లాక్కున్నారు. ఇంకా మొత్తం మీద మైపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన సోదరుడు అదేవిధంగా అల్లుడు ఈ 3 చోట్ల నివాసాలపై ఈడీ అధికారులు తనిఖీలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ మారుతారు అని చెప్పేసి చర్చ కూడా జరిగింది. మంత్రి దామోదర్ని కూడా కలిశారు. కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆ మేరకే ఇప్పుడు ఈడీ దాడులు జరిగాయి అని చెప్పేసి ఆయన కాంగ్రెస్లోకి పోతున్నారన్న ప్రచారం జరిగింది. కాబట్టి ఈడీ దాడులు జరిగాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఇంటిపై ఈరోజు ఈడీ అధికారులు తనిఖీలకు రావడం అయితే చర్చనీయాంశంగా మారింది. సునీత.